హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ప్రాన్స్ మసాలా. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. నేను 1 kg ప్రాన్స్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి ప్రాన్స్ మసాలా కర్రీ. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ అంత పసుపు వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుందాము. 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత కర్రీలో యాడ్ చేసుకుందాము. ఈ సాల్ట్, ఈ పసుపు ఈ ప్రాన్స్కి బాగా మసాజ్ చేయాలి. చూడండి, ఇలాగా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో 4-5 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర అల్లం ముక్కలు 5-6 వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోండి. నా దగ్గర అయితే అల్లం పేస్టే ఉంది, నేను ఇదే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలాగా మెత్త పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. కొంచెం అంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుందాము. ఈ ప్రాన్స్ని 50% వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే గట్టిగా అయిపోతాయి. ఓకే అండి, చూడండి 50% కుక్ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ ప్రాన్స్ని తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ మంచి రంగు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాము. 1 స్పూన్ అంత జీలకర్ర పొడి, 1 స్పూన్ అంత ధనియాల పొడి. ఈ మసాలా అంతా మంచి కలిసేలాగా కలుపుకుందాము. చూడండి, ఈ గ్రేవీ చాలా దగ్గరికి అయింది కదా ఇలాగా. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ గ్లాస్ అంటే పావు గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము.
ఇప్పుడు ఈ గ్రేవీ ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుందాము. చూద్దాము. చూడండి, మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఈ ప్రాన్స్ వేసేసుకోవాలి ఇందులోకి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఆయిల్ అంతా తేలేంత వరకు దగ్గరగా కుక్ చేసుకోవాలి. కలుపుకుందాము ఒకసారి. మంచిగా దగ్గరకు అవ్వాలండి. దగ్గరకు అయ్యేంత వరకు మనం ఈ ప్రాన్స్ ఇలాగే కుక్ చేసుకోవాలి. అప్పుడే ప్రాన్స్ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ అంతా తేలింది కదా. మన ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇద్దాం. దీనికి 1 స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాము. అరకట్ట కొత్తిమీర వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచేసి దింపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే అండి, చూసేసారు కదా ప్రాన్స్ మసాలా. చాలా ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ అండి. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.